రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో జిడి నెల్లూరు ఒకటి. జిడి నెల్లూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ థామస్ గెలుపొందారు. తర్వాత నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా పనిచేసి పార్టీ ప్రతిష్టతకు పనిచేసిన చిట్టిబాబు నాయుడు, డాక్టర్ థామస్ ఇద్దరు ఉన్నారు మనతో. చెప్పండి, ఇది జగన్ నన్ను ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రానంటున్నాడు. ఇదేంది, చిన్నపిల్లడు చాక్లెట్ ఇస్తే రాడనట్లుందా వ్యవహారం? అది కుదరదు కదా. ఎట్లా మీకు వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు పెట్టుకొని ఎట్లా ప్రతిపక్ష హోదా ఇస్తారు? అది ఆయన అడగడమే తప్పు. నాకు తెలిసి డీసెంట్గా వచ్చి కూర్చొని ప్రజలు వాళ్ళని ఎంచుకున్నారు కదా, 11 మంది వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ సమస్యలను వాళ్ళు మాట్లాడాలి. సో ప్రజల కోసం నిజంగా పోరాడే నాయకుడైతే ఇవన్నీ చూడకుండా అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ నియోజకవర్గం గురించి, రాష్ట్రం గురించి వాళ్ళు ధైర్యంగా మాట్లాడవచ్చు. నాకు హోదా ఇవ్వాల, మీరు హోదా ఇస్తే తప్ప నేను రానంటున్నాడు కదా. ఎట్లా ఇస్తాం హోదా? వాళ్ళకి 11 సీట్లు పెట్టుకుని ఎట్లా హోదా ఇస్తారు? గతంలో నేను అనుకుంటే చంద్రబాబు కూడా ఆ హోదా లేకుండా పోయేదని చెప్పాడు కదా. పోయినసారి మేము 22 సీట్లు తెచ్చుకున్నాం కదా, 23 తెచ్చుకున్నాం కదా. సో 23 సీట్లు తెచ్చుకున్నప్పుడు మాకు ఖచ్చితంగా వస్తుంది కదా. ఈయన 11 కదా తెచ్చుకున్నాడు. 11 తెచ్చుకుంటే ఎట్లా ఆయనకి హోదా వస్తుంది? ఖచ్చితంగా రాదు. 100 రోజుల్లో నేను నియోజకవర్గంలో ఏం చేయబోతున్నాను? నేను ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా సర్ప్రైజ్ విజిట్ అక్కడక్కడ కొడుతున్నాము. ఎందుకంటే మన నియోజకవర్గంలో అక్కడక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని చోట్ల గంజాయి అమ్ముతున్నారు, కొన్ని చోట్ల అక్రమంగా వచ్చి మన క్వారీలన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము సర్వే చేస్తున్నాము. ఎందుకంటే ఎలాగైనా రెవెన్యూ తీసుకొచ్చి ఆ రెవెన్యూని జీడి నెల్లూరులో ఇక్కడ యూటిలైజ్ చేయాలని చెప్పేసి మేము చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాము. నేను ఆల్రెడీ ఇంతవరకు 10 కంపెనీలు మాట్లాడి పెట్టినాను. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, అదేవిధంగా మీరు చూసారంటే ఫార్మా ఇండస్ట్రీ, ఇలా చాలా ఇండస్ట్రీ మాట్లాడుతున్నాను. వాళ్ళ టర్మ్స్ మన టర్మ్స్ రావాలి. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే 10 ఇయర్ మాకు వచ్చి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి తొందరగానే చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోయి ఈ ఫైల్ అంతా పెట్టి మా నియోజకవర్గానికి ఈ కంపెనీ అంతా రావాలి, వస్తే మా పిల్లలకి జాబ్స్ వస్తాయని చెప్పేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించి ఒక్కొక్క కంపెనీ లోపల తీసుకొచ్చి డెవలప్మెంట్ కార్యక్రమంలో ఖచ్చితంగా మనం చేస్తాము. 1వ తేదీ పెన్షన్ను మేము ఆల్రెడీ చెప్పినట్టు మేము ఇస్తామన్నాము. వాళ్ళు 4000 ఇచ్చినారు, మేము అన్నీ కలిపి 3000 ఇచ్చినారు. ఇప్పుడు మేము అన్నీ కలిపి 7000 ఇస్తున్నాము. సో అది కూడా అరియర్స్ అన్నీ కలిపి ఇస్తున్నాము. మేము చెప్పింది ఇమ్మీడియట్గా నెరవేరుస్తున్నాము. జూలై 1వ తేదీ నేనే పర్సనల్గా ఉండి మా గంగాధర నియోజకవర్గం సచివాలయంలో నేనే అందరికి ఇస్తాను. మీరు చెప్పండి, పాదయాత్ర లోకేష్ యువగలం పాదయాత్ర అప్పుడు మిమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేశారు. పాదయాత్ర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నియోజకవర్గం ఆ అధికారులంతా ఇప్పుడు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు ఏదో రెడ్ బుక్ రాసుకున్నాడని మీ నాయకుడు అన్నారు, మీరేమన్నా రెడ్ బుక్ రాసుకున్నారు? మాకు జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీ, చిత్తూరు జిల్లా ఎస్పెషలీ పాదయాత్రలోనే కాదు, వాళ్ళు 2019లో వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పర్సనల్గా నా పైన దాడులు, నా పైన 14 కేసులు, మా అమ్మాయి పెళ్లి జరుగుతున్నప్పుడు నా పైన కేసులు పెట్టి 28 రోజులు నాకు బెయిల్ లేకుండా చేయడం, నాకు నా ఆర్థిక మూలాలు దెబ్బతినడం. దాదాపుగా ఈరోజు నేను నెలకు ఒక 10 నుంచి 15 లక్షల ఆదాయం వచ్చే వనరులంతా వాళ్ళు డిస్టర్బ్ చేశారు. ఇవన్నీ కూడా నేను తడుచుకొని ఒకే సంకల్పం మేము తీసుకున్నాం. 2021లో నాకు ఇక్కడ కోఆర్డినేటర్గా ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు ఒకే సంకల్పం, ఈ తెలుగుదేశం పార్టీ నుంచి జీడి నెల్లూరులో ఒక దళితుడిని మేము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి ఆ రోజు సంకల్పం తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి నేను మీకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి నేను ఆ రోజు తీసుకున్నాను. అదేవిధంగా ఎంతమంది అడ్డంకులు చేసినా, ఎన్ని రాజకీయ కుయుక్తులు పడినా, అధికారులు మమ్మల్ని అందరూ కూడా ఇబ్బందులు పెట్టినా వాళ్ళందరినీ కూడా నేను ఓర్చుకొని మా ధ్యేయం ఒకటే, మా గమ్యం ఒకటే. 24లో ఎలక్షన్లో గెలిచారు. 24 ఎలక్షన్లో ఊహించని విజయం. అటు థామస్ గారు అభ్యర్థిగా మీరందరూ సమిష్టి కృషితో విజయం సాధించారు. ఎన్నడూ లేని రికార్డు మెజార్టీ, కేవలం రెండోసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెండోసారి మాత్రమే ఇక్కడ విజయం లభ్యమైంది. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీ క్యాడర్ని ఇబ్బంది పెట్టిన నాయకులు చాలామంది వైసీపీ నుంచి టీడీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ కానీ జనసేనలోకి కానీ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అధినేత అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని చేర్చుకోము, అసలు ఒకవేళ బీజేపీ జనసేనలోకి చేరినా వారి మీద అయితే చర్యలు తీసుకున్నారు. స్థానికంగా మీరు ఎలాంటి కేసులు పెట్టబోతున్నారా, లేకపోతే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒకటి, మేము ఇది వెంజన్ పాలిటిక్స్ మేము చేయడం లేదు.
మేము ఏ చర్య తీసుకున్నా చట్టబద్ధంగా రాజ్యాంగపరంగానే మేము తీసుకుంటాం. వాళ్ళు ఏమేమి అవకతవకలు చేశారో మేము అందరూ కూడా ఎత్తుతాం. మాకు తెలుసు అన్ని, వాళ్ళు ఇక్కడున్న నాయకులు కావచ్చు ఏం చేశారో మాకు తెలుసు. వాటన్ని రాజ్యాంగబద్ధంగా మేము చేస్తాం. కానీ వాళ్ళ పక్కన వాళ్ళు చేసినట్టు మేమంతా ఏదో కక్ష సాధింపులు చేయడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఏ రోజైతే మాకు ఇవి ఎలక్షన్కి ఒక్కరోజు ముందు ఎవరైనా వచ్చి మాకు పార్టీలో చేరతామంటే మేము అందరూ కూడా స్వాగతించాం. ఇప్పుడు వచ్చి చేరే వాళ్ళందరూ కూడా స్వార్థపరులు. వాళ్ళు ఎవరిని కూడా మేము పార్టీలో చేర్చుకోవడం లేదు. మాకు మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి తెలుగుదేశంలో డోర్ క్లోజ్ చేస్తే జనసేనకు పోవడం, అక్కడ వద్దంటే బీజేపీ పోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము ప్రోత్సహించాం. జనసేన బీజేపీలో చేరినా వాళ్ళనైతే క్షమించరా? గ్యారంటీగా క్షమించు. ఎక్కడ చేరినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు చేసిన తప్పులు ఒకవేళ వాళ్ళు చేర్చుకున్నా వాళ్ళపై చెబుతాం. మా జనసేన నాయకులు మాకు చాలా వరకు అందరూ కూడా, ఇక్కడ నాయకులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా సహకరిస్తున్నారు. ఇది వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో 3 పార్టీలు కూడా సమిష్టిగా వెళ్తాం. డెవలప్మెంట్ పరంగా మేము చూస్తాం. మాకు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటాం. ఆ కార్యకర్తకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళ పైకి తీసుకొచ్చేదానికి ఇద్దరూ కలిసి కూడా మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం. మండలానికి మినిమం మేము ఈ 5 ఏళ్ళలో 100 మంది నాయకులు మేము తయారు చేసేదానికి మేమంతా కూడా ప్రణాళిక చేసుకుంటున్నాం. ఇది 2029లో మా విజయం నల్లేరు మీద నడకలాగా నడుస్తుంది. ఇక్కడ రెడ్ బుక్లో మీ నియోజకవర్గ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి? రెడ్ బుక్లో ఉన్నారు, చాలామంది మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళని కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. కానీ కొంతమంది కార్యకర్తలు అన్బ్యాలెన్స్డ్గా లేదంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళని మేము అయితే చేర్చుకుంటాము. కానీ కొంతమంది కర్రు కట్టిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా నాయకుల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది పరారులో ఉన్నారు, కొంతమంది బెంగళూరులో అవుట్ సైడ్ ఉన్నారు. కొన్ని బూతుల్లో మా దాంట్లో కూడా రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టించి ఆడ రిగ్గింగ్ కూడా చేశారు. వాళ్ళందరూ కూడా మాకు తెలుసు. వాళ్ళని అందరిని కూడా చట్టపరంగా ఎలా వాళ్ళపైన కేసులు పెట్టాలో లేదంటే వాళ్ళని చట్టపరంగా చర్య తీసుకోవాలో అది ఖచ్చితంగా మేము తీసుకుంటాం. మొత్తం మీద జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఏదైతే రెండోసారి విజయాన్ని టీడీపీ శ్రేణులు ఎంజాయ్ చేస్తున్నారు, అంతేవిధంగా దీనికి నాయకత్వం వహించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్తో పాటు చిట్టిబాబు నాయుడు ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ పటిష్టత కోసం తాము పనిచేస్తాం. గతంలో తమను ఇబ్బంది పెట్టి తమ క్యాడర్ను ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము క్షమించేది లేదు. అందుకోసం మొత్తం వివరాలతో తమ అధినాయకుడి వద్దకు వెళ్తాం. వారు తమ పార్టీలోకి కాకుండా అటు జనసేన బీజేపీ ద్వారా సేఫ్గా ఉండాలని ప్రయత్నించినప్పటికీ ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, జీడీ నెల్లూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.